హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఎప్పుడప్పుడా ఎదురు చూస్తున్న వీడియో అండ్ చాలా మంది అడుగుతున్నారు అండ్ టాప్ 5 లో ఎవరు ఉండబోతున్నారు, ఎవరికి ఛాన్స్ ఉంది అని అంటే ఇది ఓన్లీ టాప్ 5 అనాలిసిస్, ఓన్లీ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకు అంటే బిగ్ బాస్ టీమ్ ఏం నాకు వచ్చి చెప్పలేదు, బిగ్ బాస్ వాళ్ళు ఏమో వచ్చి నాకు లీకులు ఇచ్చేసి నాకు అరే ఇల్లు టాప్ 5 ఉంటారు అని చెప్పలేదు. ఇది పర్సనల్ గా నా ఒపీనియన్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అండ్ పర్సనల్ అనాలిసిస్ అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, బిగ్ బాస్ ఏదో లీక్ ఇచ్చి మాకు చెప్పింది కాదు. సో క్లియర్ గా మాట్లాడదాం. అంతకంటే ముందు ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. హైప్ అనే బటన్ ఉందిగా, దాని మీద కూడా ఒక క్లిక్ అయితే చేయండి. అండ్ వీడియో ఎక్కడైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్తాను. టాప్ 5 లో ఉండబోయేది ఎవరు? సో ఇప్పటికే 8 వీక్స్ అయినాయి. ఒక క్లారిటీ, విన్నర్ మీద ఒక క్లారిటీ రావట్లేదు అని అంటే క్లారిటీ వచ్చేసింది ఎవరు అనేది. అది మీరు ప్రీవియస్ గా మన వీడియోలు చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఎవరు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని. ఎందుకంటే ఓట్ బ్యాంకులలో మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా ఎవరు టాప్ పొజిషన్ లో ఉండబోతున్నారు, ఎవరు టాప్ 5 లో ఉండబోతున్నారు అంటే, సో టాప్ పొజిషన్ లో, టాప్ పొజిషన్ కాదు, టాప్ 5 లో ఉండేది ఎవరు అని అంటే ఇమాన్యుయల్ ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాడు. రాసి పెట్టుకోండి, ఇమాన్యుయల్ టాప్ 5 లో ఉంటాడు. ఎందుకు అనంటే ఇమాన్యుయల్ నామినేషన్స్ లోకి రావట్లేదు, కానీ కంటెంట్ వైజ్ గానీ, కామెడీ వైజ్ గానీ హౌస్ ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, ఎంటర్టైన్ అవుతున్నారు అనంటే ఖచ్చితంగా అది ఇమాన్యుయలే. సో ఇమాన్యుయల్ కి సపరేట్ గా కొంతవరకు ఫ్యాన్ బేస్ అనేది ఉంది, అది కూడా ఒక మెయిన్ రీజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే అది ప్రతి టాస్క్ లో ఆడుతున్నాడు, ప్రతి ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్తున్నాడు, ప్రతి దాంట్లో కూడా మనోడు ఎక్కడ కొన్నిసార్లు డబుల్ స్టాండ్ తీసుకున్నా కూడా ఎక్కడో ఒక విషయంలో బ్యాక్ ఎండ్ అయినా కూడా సో అవన్నీ ఆడియన్స్ కి పెద్దగా కనిపించట్లే. ఆయన చేసే కామెడీ అవని, ఆయన ఆడే గేమ్ అవని, సో మనోడు ఆడే సిచ్యువేషన్ అవని, ఇలా చూసుకుంటే సో ఖచ్చితంగా ఇమాన్యుయల్ కి చాలా హైప్ ఉంది. అండ్ ఆయన నామినేషన్లకు ప్రతిసారి నామినేషన్లకు రాకుండా ఎస్కేప్ అవడం అనేది మరి బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడా, పాపం ఈయనకి ఇలా అయిపోతుందో తెలియట్లేదు. కానీ సో ఇమాన్యుయల్ నామినేషన్లకు రాకున్నా కూడా టాప్ 5 లో ఖచ్చితంగా ఉండే పర్సన్ ఎవరన్నా ఉన్నారు అని అంటే అది ఫస్ట్ వేసుకోవాల్సింది ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ నా వర్షన్ లో టాప్ 5 లో ఫస్ట్ గా ఉంటాడు. సెకండ్ వచ్చేసరికి మాత్రం మన సుమన్ శెట్టి కూడా ఉంటారు. సుమన్ శెట్టిని చాలా మంది చాలా తక్కువ చేసి చూస్తున్నారు, కానీ సుమన్ శెట్టి చాలా అంటే చాలా దినదిన అభివృద్ధి చెందుతూ చాలా ముందుకెళ్తున్నాడు. కొన్ని విషయాల్లో మాటలు కూడా గట్టిగా మాట్లాడుతున్నాడు, కొన్ని విషయాల్లో స్టాండ్ తీసుకుంటున్నాడు, కొన్ని విషయాలు ఆయన మీదకి వచ్చినాయి కూడా ఇంతకు ముందులాగా ఫస్ట్ చూసినట్టుగానే వదిలేసి ఆహా ఎందుకులే మనకెందుకులే లొల్లి అనే విధంగా చూడట్లేదు. ఏదైనా స్ట్రాంగ్ బేసిస్ మీద స్ట్రాంగ్ గా కౌంటర్లు అయితే ఇస్తున్నాడు అనేది క్లియర్ గా తెలుస్తుంది. బట్ ఇది కన్ఫర్మేషనా ఇన్ఫర్మేషనా అంటే కన్ఫర్మేషన్ కాదు, ఇన్ఫర్మేషన్ కాదు. బయట ఆయనకున్న ఫ్యాన్ బేసు, ఆయనను అభిమానించే అభిమానులు గాని మామూలుగా లేరు, ఓ రేంజ్ లో ఉన్నారు అనమాట. సో టాప్ 5 లో ఖచ్చితంగా ఉండబోయే ఇంకొక కంటెస్టెంట్ ఎవరంటే సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టికి బయట బీభత్సంగా ఉంది, ఆయన పిఆర్లు కూడా బీభత్సంగా చేస్తున్నారు. చిన్న ఏడుపు వచ్చినా, చిన్న సిచ్యువేషన్ అయినా ఒక ఆర్ఆర్ఏసి చూస్తే అసలు ఆ రీలే వైరల్ అయిపోతుంది, ఆ రేంజ్ లో ఉంది పరిస్థితి సుమన్ శెట్టిది. సో సెకండ్ వచ్చేసరికి సుమన్ శెట్టి అనమాట. సుమన్ శెట్టి సెకండ్ టాప్ 5 లో ఉండబోయే సెకండ్ కంటెస్టెంట్, అంటే ఆర్డర్ కాదు సో నేను చెప్పేది. అండ్ తర్వాత వచ్చేసరికి తనుజ ఉంది. సో తనుజని ఎవరు ఆపలేరు, ఆపే ఛాన్సే లేదు అన్నట్టుగా తనుజ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఎప్పుడు స్క్రీన్ గ్రాఫ్ అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంది. ఇది చాలా మంది అబ్జర్వ్ చేయట్లేదు. అంటే తనుజ ఏం చేస్తుందిరా, ఇది నస పెడుతుంది, ఇదిరా అదిరా అని చెప్పేసి అని అనుకుంటున్నారు. బట్ ఇక్కడ మెయిన్ ఇంపాక్ట్ చూపించేది అంటే స్క్రీన్ గ్రాఫ్ చేయగలుగుతుంది. స్క్రీన్ గ్రాఫ్ చేయగలుగుతుంది అంటే ఇంకా నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా ఆటోమేటిక్ గా ఆమెకున్న ఫ్యాన్ బేస్ కి ఆ స్క్రీన్ గ్రాఫ్ చేయడం వల్ల ఎంతో కొంత ఇంకా ఓటింగ్ అనేది పెరుగుతుంది. ఇంకా ఓటింగ్ కాదు, ఇంకా ఫ్యాన్స్ అనేది బిల్డ్ అవుతారు. సో కంప్లీట్ గా మీకు సీరియల్ బేస్ ఫ్యాన్ ఉన్నా కూడా సో ఆడియన్స్ అనేది ఎక్కువగా బిగ్ బాస్ లవర్స్ కూడా స్క్రీన్ గ్రాఫ్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళని ఎంతో కొంత అభిమానిస్తారు. సో అలాంటప్పుడు తనుజ కూడా ఉండే ఛాన్సెస్ 100% ఉంది. 99.99 కూడా కదా, 100% టాప్ 5 లో ఉండబోతుంది. సో ఇప్పటి వరకు ఇమాన్యుయల్, సుమనన్న అండ్ తనుజ, సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా. సో ఫోర్త్ కంటెస్టెంట్ ఎవరు ఉండబోతున్నారు అని అంటే మోస్ట్లీ మీరందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సో పవన్ కళ్యాణ్ కూడా ఈయనకి ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ ఉంది అండ్ గట్టి పిఆర్ ఉంది. చాలా మంది ఆయన కామన్ మ్యాన్ కదా పిఆర్ఏ లేదు అని అనుకుంటున్నారు, కాదు, కానీ గట్టి పిఆర్ ఉంది. చాలా అంటే చాలా స్ట్రాంగెస్ట్ పిఆర్ ఉంది పవన్ కళ్యాణ్ కి. నమ్మినా నమ్మకపోయినా
ఇది నిజం. సోషల్ మీడియాలో భీకరంగా ఉంది. ఈయన ఆల్రెడీ క్యాంపెయిన్ చేసినవి కూడా చాలా బాగా చేశాడు, జనాలకి బాగా తీసుకెళ్లాడు. అంటే ఆయన సిచ్యువేషన్ ని బాగా ఎనలైజ్ చేసి ఆ ఆడియన్స్ కి ఏదైతే కనెక్ట్ అవుతుందో అది బాగా వర్కౌట్ చేశాడు. ఇది క్లియర్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈయన ఓటింగ్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే బయట పబ్లిసిటీ కూడా చాలా, అంటే మనడు కామన్ మ్యాన్ కదా, సోల్జర్ కదా, ఇలాంటి అన్నిటికంటే కూడా ఈయన మీద ఇంపాక్ట్ ఎక్కువగా క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ ను బాగా వాడుకుంటున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. పిఆర్ అయితే గట్టిగా ఉంది. కళ్యాణ్ ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాడు, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మీరందరూ ఊహించిన పేరు ఎవరో చెప్పాలా? భరణి గారు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని అనుకుంటున్నారు. కానీ మై అనాలిసిస్ ప్రకారంగా నాకు అనిపించిన దాని ప్రకారంగా చూస్తే మీరు షాక్ అవుతారు ఈ పేరు చెప్తే. ఇదేందిరా అనుకుంటుండొచ్చు, బట్ ఖచ్చితంగా షాక్ అవుతారు. రీతు టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటాది అనేది నాకు అనిపిస్తుంది. 1 మేనేజ్మెంట్ కోటా అయి ఉండొచ్చు, 2 ఫుటేజ్ వైజ్ అయి ఉండొచ్చు, అండ్ ఈ పులిహోర కంటెంట్ ఏదైతే ఉందో అది అయి ఉండొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈమె టాప్ 5 లో ఉంటది కూడా. ఎందుకురా అంటే మోస్ట్లీ మీరు చూస్తే మన ఎవరు విష్ణుప్రియ అండ్ రీతు వీళ్ళిద్దరి విషయంలో వీళ్ళిద్దరు సేమ్ గా గేమ్ సేమ్ గా ఉంది, ఆట సేమ్ గా ఉంది. సో విష్ణుప్రియ కంటే కూడా ఈమె గేమ్ లో టాస్క్ లో చాలా గట్టిగా ఆడుతుంది. రీతు వెరీ స్ట్రెంగ్త్ ఉన్న ప్లేయర్ అన్నమాట, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్న ప్లేయర్. సో ఈమె ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. కొంతవరకు బీబీ వర్కౌట్ చేసినా కూడా ఈమె ఖచ్చితంగా ఎంతో తెంతో అనేది ఖచ్చితంగా చాలా వరకు వర్కౌట్ అయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో రీతు ఉండే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. అరే మిగతా వాళ్ళు మరి భరణి అని అంటే భరణికి ఖచ్చితంగా ఉండొచ్చు, బట్ నాకు తెలిసినంత వరకు టాప్ 5 లో ఉండే అంత స్టఫ్ ఉందా అంటే ఉండే ఛాన్సెస్ ఉంది, బట్ అది 100% వర్కౌట్ అవుతుందని తెలియదు. ఒకటి ఆయన హెల్త్ ఇష్యూస్ ఇంకా క్యూరీ అవ్వలేదు, అది అవ్వాలి. అది అయినాక తర్వాత తను ఈ బంధాలు బంధుత్వాలు ఇవన్నీ వదిలేయాలి. అండ్ ఇప్పుడు ఈ హౌస్ లో ఉన్నాడు అని అంటే బంధాల వల్లనే ఉన్నాడు అని బయట ట్రోల్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైపోతుంది అంటే చిన్న విషయం చేసినా కూడా పెద్దగా ట్రోల్ అయిపోతుంది. సో దానివల్ల పెద్ద ప్రాబ్లం అనేది క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో అలాంటప్పుడు కొంచెం ఆలోచించి, ఎంత బాగా ఆలోచించినా ఏదో ఒక టైంలో ఏదో ఒక సిచ్యువేషన్ లో ఖచ్చితంగా నెగిటివ్ అయిపోతుంది. సో అందుకనే కొంచెం ఆలోచించి ఏదైనా ముందుకు తీసుకెళ్లాలి, ఆ ముందుకు తీసుకెళ్తే బెటర్. సో మొత్తానికి యాజ్ ఆఫ్ నౌ నా టాప్ 5 మాత్రం వీళ్ళే అనమాట. సో ఇమాన్యుయల్, సుమనన్న, తనుజ అండ్ కళ్యాణ్, రితు. సో వీళ్ళు 5 నా టాప్ 5, నా పర్సనల్ గా నాకు అనిపించిన వాళ్ళు అనమాట. టాప్ 5 లో ఉండే ఛాన్సెస్ హైలీగా ఉన్న పర్సన్స్ వీళ్ళు. బట్ చూడాలి మీ టాప్ 5 ఎవరు ఏంటి అనేది అయితే కింద కామెంట్ చేయండి. సో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందా అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో మీకు ఏమనిపించింది, మీరు టాప్ 5 లో ఎవరు ఉండాలనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.